హుజురాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం జూజునూరుపల్లిలో శ్రీ అభయాంజనేయ స్వామి సహిత గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరైనారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు ఆయన అభిమానులు బాణాసంచ కాల్చుతూ డప్పు చప్పులతో ఈటలకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య ఆశీర్వచనాలు అందజేసి దీవించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. జూజునూరుపల్లి గ్రామస్తులు మరియు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమని శ్రీ అభయ ఆంజనేయ స్వామిని మరియు గ్రామ దేవతలను వేడుకున్నట్లు ఈటల తెలియజేశారు. జూజునూరుపల్లి గ్రామే శ్రీమాన్
ఇవి పని పూర్తి కంప్లీట్ కాదు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనే కార్తీక మాసే శుక్లపక్షే దశమ్యాయాం వాసరా వాసతు లక్ష్మీ వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణేవం గురువిశేషమిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శివత గోత్రోద్భవాయ బాలకయ గోత్రోద్భవస్య ఈడల రాజేంద్రనామధేయస్య ధర్మపత్ని జమునానామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయ అభయ ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఆదౌ నిర్విఘ్నేన వర్షమాప్యర్థం యజమానస్య శ్రీ అభయాంజనేయ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. यो वैदां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै आगदेवेन वैनं प्रवेदे ब्राह्मणार्षेयमुत्तरे मरुदजेनावर्धयन्ते शतमेनमेव शतात्मानं भवते शतमैश्वर्यं भवते शतमिति शतं दीर्घमायुः. यो वैदां ब्रह्मणो वेदा అభయాంజనేయ స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. ఉన్నత పదవి అనుగ్రహ సిద్ధిరస్తు. గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర గారిని మాట్లాడుతుందా కోరుచున్నాం. పార్టీలతో జిల్లాతో సంబంధం లేకుండా గ్రామం అంతా చల్లగా ఉండాలని, మా ఊరు బుడ్రాయి ఉండాలి, మా ఊర్లో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉండాలి, మా ఊర్లో మన చల్లగా చూసేటువంటి దేవత అమ్మవారు ఉండాలి, పోచమ్మ గుడి రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో అమ్మవారి ఆలయం పెట్టుకోవాలని చెప్పి ప్రతి గ్రామం భావిస్తుంది. ఏ నాయకుడు ఊళ్ళలోకి వచ్చినా, ఎన్నికల ప్రచారానికి వచ్చినా ఊరి బయటనే ఆలయాన్ని ఆపి దేవుడి ఆశీర్వాదం పొందిన తర్వాతనే గ్రామాలకు ఎంటర్ అయ్యేటువంటి సాంప్రదాయం ఉంటుంది. మేము నా 25 ఏళ్లలో అన్ని గ్రామాల్లో ఇదే సాంప్రదాయం ఉంది. నేను ఒకసారి మంత్రి అయిన తర్వాత ఏ గ్రామాలకైతే గుళ్ళు లేవో, ఏ గ్రామ ప్రజలైతే మా ఊరికి మంచి జరగాలంటే, అరిష్టం ఉండకూడదంటే ఆలయం కావాలని కోరిలో ప్రతి ఊరికి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు కాదు, లక్ష రూపాయలు చెప్పినప్పుడు నేనే కాంట్రిబ్యూషన్ కట్టించి దీన్ని తీయించి ఆ సీజీఎఫ్ కింద అప్లై చేస్తే 12.5 లక్షలు రావచ్చు నాకు తెలిసి మొత్తం కలిపి. వారితో సరిపోకపోతే మళ్ళీ మీరు 2 లక్షలు 3 లక్షలు కలిగిస్తున్నారు. అన్ని గ్రామాలలో మీ ఇట్లా 18 గ్రామాలకే వచ్చిన అన్ని గ్రామాలకు ఇట్లే టెంపుల్స్ నిర్మాణం చేసుకొని ఈరోజు పండుగ చేసుకొని దేవుణ్ణి చల్లగా చూడమని మీరు ఏ భారం మీద మోపిండో తప్పకుండా జోజులపల్లి కూడా అమ్మవారి ఆశీస్సులతో ఇవాళ బుడ్రాయి పండుగ కూడా, అది కూడా ఆ బుడ్రాయి కూడా అమ్మవారే కాబట్టి భూలక్ష్మి, మహాలక్ష్మి, భూతల్లి అమ్మవారే కాబట్టి సీతలమ్మ దేవి అంటారు. చాలామంది తెలియదు సీతలమ్మ దేవి అంటారు. అన్నిటికంటే గొప్ప అమ్మవారు సీతలమ్మ దేవి. సీతలమ్మ దేవి కూడా ప్రతిష్ఠించుకున్నారు. బలాఢ్యుడు, బలానికి, శక్తికి, అన్నిటికి వ్యక్తిని విశ్వాసానికి నమ్ముకున్న వాళ్ళ కోసం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ఆంజనేయ స్వామి కూడా ఇలా నిర్మాణం చేసుకొని మొత్తం మీ చుట్టాలని, మీ బంధువులందరూ కూడా పిలుచుకొని ఒక మంచి పండుగ వాతావరణంలో మీరు ఈ పండుగ జరుపుకున్న మీ అందరికి కూడా మంచి జరగాలని, శుభం కలగాలని దేవతల్ని ప్రార్థిస్తూ మీ అందరి శుభం కలగాలని చెప్పి ఆశిస్తూ నమస్కారం. జై తెలంగాణ.